ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 17 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. వ్యాఖ్యానాంశం: క్రీస్తు పొందిన శ్రమలు మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: క్రీస్తు పొందిన శ్రమలు మొదటి భాగం. వ్యాఖ్యానం: హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములోను 2వ అధ్యాయములోను యేసు ప్రభు యొక్క పలు విధముల మహిమలు మన ముందుకు తీసుకురాబడినవి. 1వ అధ్యాయములో ఆయనను దేవుని కుమారుడిగా చూస్తాం. 2వ అధ్యాయములో ఆయనను మనుష్య కుమారుడిగా చూస్తాం. అసలు దేవుని కుమారుడు మనుష్యుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది? 2వ అధ్యాయంలో అనేక కారణాలు మన ముందుంచబడినవి. అయితే ఆయన శ్రమలు అనుభవించేందుకే అని 3 సార్లు ప్రస్తావించబడింది. ఎంత అద్భుతమైన తలంపు! 9వ వచనంలో రాయబడినట్లు, కుమారుడైన దేవుడగు ఆయన దేవదూతల కంటే ఎంతో ఉన్నతమైనవాడు. ఆయన సృష్టికర్త, అన్నిటినీ నిర్వహించువాడు, అన్నిటికీ వారసుడు. అటువంటి ఆయన మరణము వరకు శ్రమలు అనుభవించుట కొరకు మనుష్యుడిగా వచ్చి దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడెను. ఇక్కడ ఆయన ప్రాయశ్చిత్తార్థమైన శ్రమలు స్పష్టంగా మన ముందుకు తీసుకురాబడినవి. ఆదాము అను ఒక మనుష్యుని ద్వారా లోకములోకి పాపం ద్వారా మరణము ప్రవేశించినవి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. మొదటి మనుష్యుని వలన ఈ లోకములోనికి పాపము మరణము ప్రవేశించినవి. దేవుని క్రమమును బట్టి దేవుని మహిమార్థమై ఈ రెంటితోనూ సమర్థవంతంగా వ్యవహరించగల ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన దేవుడే. కానీ ఆదాము సంతతిలో ఎవరూ అలా చేయలేకపోయారు. వారందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. వారి పాపానికి జీతంగా మరణాన్ని పొందారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, అలాగే 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. కాబట్టి పాపరహితుడు పరిశుద్ధుడైన మనుష్యుని అవసరం ఏర్పడింది. అలాంటి వారు ఎవరూ కనిపించలేదు. కనుక స్తుతిపాత్రుడైన దేవుని కుమారుడే మనుష్యుడయ్యాడు, 2వ మనుష్యుడయ్యాడు. ఎందుకనగా మనుష్యులందరూ పతనమైన మొదటి మనుష్యునికి ప్రతీకలే. అందుకే దేవుని కుమారుడు కడపటి ఆదాముగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ విషయంలో మరొకరు ఉండవలసిన అవసరం లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5-8 వచనాల్లో మనుష్యుడిగా సమస్తము ఆయనకు లోబరచబడి ఉండునని చెప్పబడింది. ఆయన రాబోయే లోకంలో ఏలబోచున్నాడు. అయితే మొదట ఆయన మరణం యొక్క శ్రమలు అనుభవించాలి. జేఎన్ డార్బీ అనువాదంలో రాయబడినట్లు, ప్రతిదాని కొరకు మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ శిలువ కార్యము నెరవేర్చబడింది. ఆహా, ఎంత అద్భుతం! ఇప్పుడు ఆయనను మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా చూచుచున్నాం. సహోదరుడు కెవిన్ కార్టెల్ శుభములతో వందనాలు.